ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో పాల సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, పాల వ్యాపారి గణేష్ మా సంఘం సభ్యుడు కాదని రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సూరంపూడి పనసయ్య లంక రామకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక టీనగర్ లో ఉన్న సంఘ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పెద్దలు 1946లో పాలు పెరుగు వర్తక సంఘాన్ని స్థాపించారని, అప్పటి నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 900 మంది సభ్యులుగా ఉన్నారని, నగరంతో పాటు గ్రామాల్లో రైతుల నుంచి పాలు సేకరించి ఖాతాదారులకు హోటల్స్ కు సరఫరా చేస్తున్నారన్నారు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, అందుకే స్పష్టత ఇస్తున్నామన్నారు. నాణ్యమైన గేదె పాలు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉండవని, మరి కంపెనీలు ప్యాకెట్ల ద్వారా అమ్ముతున్న పాలు 24 గంటల వరకు ఎలా నిల్వ ఉంటున్నాయో వారే చెప్పాలన్నారు. పాల వ్యాపారుల వద్ద కంటే ప్యాకెట్లు కొనుగోలు చేయాలని వారు ప్రచారం చేయటం సరికాదన్నారు. ఒక పాల వ్యాపారి చేసిన తప్పుకు అందరినీ బాధ్యులుగా చేయటం సమంజసం కాదన్నారు. తమ సంఘం సభ్యులకు త్వరలోనే జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో వరగోగుల గోవింద్, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, లలజర్ల నాగు, పాలడుగుల గాంధీ, రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు. అంతా కూడా ఏకగంటిగా నడుబడి నడిచి ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ పాలవర్తకులు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరు చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడతామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతను పాలు పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మాకు కూడా మా పాలవర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరిగిందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పానండి. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి, పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియని, మామూలుగా అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి.